నెల్లూరు నగరంలోని 4వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో జరిగిన చోరీ కేసును సిబిఐ అప్పగించడాన్ని స్వాగతిస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ చోరీ జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాపైన వ్యక్తిగతంగా అనేక నిందలు వేశారని, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని, అయినా కూడా ఈ కేసును సిబిఐకు అప్పగించాలని నేను వ్యక్తిగతంగా హైకోర్టులో అడ్వకేట్ ద్వారా అప్పీల్ చేశానని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ దర్యాప్తుకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపిందన్నారు. కోర్టులో జరిగినటువంటి చోరీ కేసులో సిబిఐ విచారణని ఈరోజు సిబిఐ ద్వారా విచారణ చేయించమంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నా. ఎందుకంటే చోరీ కేసులో అనేక రకాలైనటువంటి అభండాలు వ్యక్తిగతంగా నా మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వేయడం, కొన్ని పత్రికల్లో రాయడం జరిగింది. ఆ నేపథ్యంలో కోర్టు దాన్ని సుమోటోగా స్వీకరించినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేదు సిబిఐకి ఇవ్వడానికి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కోరింది. వ్యక్తిగతంగా నేను లాయర్ని నియమించి హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశాం. మాకు ఏం అభ్యంతరం లేదు, మీరు సిబిఐ ద్వారా విచారణ జరిపించండి అని చెప్పి ఈరోజు మా అభ్యంతరం మేరకు సిబిఐ విచారణకి ఈరోజు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మా మీద అభండాలు వేశారో, ఎవరైతే మా మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడారో, లేనిపోయినటువంటి రాతలు రాశారో, అందరికీ కూడా, ఈ ప్రజలకు కూడా ఈ విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా దాని గురించి విశ్లేషించడం కానీ మాట్లాడడం కానీ మంచి పద్ధతి కాదు. విచారణ ఏజెన్సీ తన విచారణని పూర్తి చేసుకున్న తర్వాత దాని మీద ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నా పాత్ర ఏమీ లేదనేటువంటిది గతంలో చెప్పా, మరలా ఈరోజు చెప్తున్నా. రేపు విచారణలో కూడా ప్రజలందరూ ఏం జరిగిందనేటువంటిది కూడా చూస్తారు. కాబట్టి ఇది కోర్టు నిర్ణయాన్ని హృదయపూర్వకంగా